నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను రహీం. రాష్ట్ర కాంగ్రెస్లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఎపిసోడ్ కాకరేపుతుంది. తనకు అవమానం జరిగిందంటూ ఆయన పోలీసులపై ఏకంగా సభా హక్కుల నోటీసు ఇవ్వడం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తన శత్రువర్గం అంటూ ఫిర్యాదులతో ఎమ్మెల్యే పేర్కొంటున్న టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే సొంత పార్టీలోనే ఆయన వైరీ వర్గం ఎవరు? ఇదే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ అంటేనే భిన్నమైన రాజకీయాలకు పెట్టింది పేరు. పైగా నేతలకు ఇక్కడ స్వేచ్ఛ కూడా చాలా ఎక్కువన్న మాట ఎప్పటినుంచో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పాలిటిక్స్ ఎప్పుడు చూసినా హాట్గానే సాగుతుంటాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎపిసోడ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రోటోకాల్ వ్యవహారంలో సరైన గౌరవం ఇవ్వలేదంటూ జిల్లా పోలీసులపై ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇది ఇలాంటి ఫిర్యాదు కాదు. ఏకంగా వారిపై సభా హక్కుల నోటీసు ఇవ్వడమే ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. దీంతో అసలు వేముల వీరేశంకు పోలీసులకు మధ్య ఏం జరిగింది, ఆయన ఎందుకు ఏకంగా సభా హక్కుల నోటీసులు ఇచ్చారన్న దానిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ఆగస్టు 30న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికొచ్చే మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెళ్లారు. కానీ అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు ఆయన్ను అనుమతించలేదు. దీంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో జరిగిన ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటారు. మరికొందరు మంత్రులకు లేదంటే సీఎంకు ఫిర్యాదు చేస్తుంటారు. కానీ ఎమ్మెల్యే వీరేశం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే విపక్ష ఎమ్మెల్యేలు ఇలాంటి అంశాల్లో ఎలా ముందుకెళ్తారో అచ్చంగా అలాగే పోలీసులపై ఏకంగా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. ప్రివిలేజ్ మోషన్ కింద కంప్లైంట్ చేయడమే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడే అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన స్పీకర్కు ఫిర్యాదు చేయడంపైన అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కంప్లైంట్లో ఆయన పోలీసు అధికారుల తీరును నిరసిస్తూ పేర్కొనడం వరకు ఓకే. కానీ ఇంత చిన్న విషయానికే ఆయన అంత సీరియస్ కావడం ఎందుకు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఎమ్మెల్యే పోలీసుల తీరుకే మనస్తాపం చెందారా, లేదంటే మరేదైనా కారణముందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే పోయే అంశానికి ఆయన ఎందుకు అంత దూరం వెళ్లారో అర్థం కావడం లేదు అంటున్నారు కొందరు నాయకులు. అసలు ఎమ్మెల్యే వేముల వీరేశం టార్గెట్ ఎవరు అన్న ప్రశ్నలు సైతం ఇక్కడ తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని ప్రచారం జరుగుతున్న అంశాలు అత్యంత కీలకంగా మారాయి. తన శత్రువర్గం ముందు తనను బలహీనం చేసేలా పోలీసులు వ్యవహరించారంటూ ఆయన ఫిర్యాదు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ లెక్కను చూస్తే జిల్లా కాంగ్రెస్లో వీరేశం శత్రువర్గం ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. అంటే వేముల వీరేశంకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్లెవరు అన్న చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో గట్టి పట్టుంది. బీఆర్ఎస్ హయాంలో కొంత బలహీనంగా కనిపించినా 2023 అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి పార్టీ మళ్లీ పుంజుకుంది. మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 సీట్లను సాధించింది. ఒక్క సూర్యాపేట స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. గట్టి పట్టున్న జిల్లా కావడం, పైగా రాష్ట్ర కాంగ్రెస్లో ఉద్దండులు లాంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఇద్దరికీ రేవంత్ మంత్రివర్గంలో ఛాన్స్ దొరికింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇదే కోవలో నకరేకల్ నుంచి ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా తాజా ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. ఇలా ఎటు చూసినా ఎలా చూసినా జిల్లా కాంగ్రెస్లో అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదుతో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. మరి ఈ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి ఎటు చేరుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఇది వాళ్ళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.